తదుపరి వృషభ రాశి వారు. వృషభ రాశి వారికి కుజరాహు యుక్తం వల్ల మార్చి 8వ తారీఖు నుంచి ఏప్రిల్ 24 వరకు కూడా ఆర్థికంగా కాస్త ఊరట కలుగుతుంది. సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆకస్మిక ధనం ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు అందిపుచ్చుకుంటుంటారు. వ్యాపారాల్లో కూడా మీదంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకుంటారు. వృషభ రాశి వారికి ఈ కాలం కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులకి భగవంతుడు నన్ను అనుగ్రహించాడని మీ యొక్క మనోస్థైర్యం పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. అంతేకాకుండా ఈ వృషభ రాశి వారు చెప్పేటువంటి ప్రతి విషయము కూడా ఎదుటి వ్యక్తి నమ్మశక్యంగా చెప్తూ ఉంటారు. పైగా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ విలువ పెరుగుతూ ఉండడం వల్ల మీరు అనుకున్నటువంటి రంగాల్లో మీదంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించడం, ఎక్కడైతే ఇంతకుముందు మీరు అవమానపడ్డారో వారు మిమ్మల్ని శరణ కోరడం, దాన్ని మీరు తిరస్కరించడం జరుగుతుంది. పాత బంధాలు కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏప్రిల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ పాత బంధాల వల్ల రానున్న రోజుల్లో అనేకమైన ఇబ్బందులు గురయ్యేటువంటి అవకాశం వృషభ రాశి వారికి లభిస్తోంది. రాజకీయాల్లో ఉన్నవారికి మార్చిన అద్భుతంగా కలిసి వస్తుంది. ఏప్రిల్లో కాస్త ఇబ్బందిదాయకమైనటువంటి వాతావరణం ఉంది. సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్నవారికి మాత్రం మార్చిలో అద్భుతమైన అవకాశాలు కల్పిస్తున్నాయి. వీటిని మీ యొక్క చాకచక్యంతో అమ్మవారి అనుగ్రహంతో అందిపుచ్చుకోండి. మార్చి 27 తర్వాత మీ ఆలోచన ధోరణి మారుతోంది. కావున మీరు ఎప్పుడైతే స్థిరత్వమైనటువంటి ఆలోచన మొండి వైఖరిగా ఉంటారో ఏప్రిల్ 2వ వారంలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ మొండి వైఖరిత్వం వల్ల ఏప్రిల్ 2వ వారంలో మీకు అద్భుతమైన అవకాశాలు కలుస్తూ ఉంటాయి. విద్యార్థులకు జ్ఞాపకశక్తి తగ్గుతుంది. రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనం వెచ్చించాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కుజరాహు ప్రభావితం ఉండడం వల్ల మీరు పెట్టిన పెట్టుబడి కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కడ కూడా లాభపడేటువంటి అవకాశం కనిపించట్లేదు. మే 4